తేడా ఏమిటంటే, గతంలో ఒక కుటుంబంలో ఒక రెండో మూడో ఓట్లు ఉంటే రెండు పార్టీలు డబ్బులు ఇస్తే ఇద్దరి దగ్గర తీసుకొని వారు ఏంటంటే కాస్త సింపథెటిక్ గా ఒక పార్టీకి ఒక ఓటు లేదా ఇంకో పార్టీకి రెండు ఓట్లు ఇట్లా పంచుకునేవారండి. అది ఓపెన్ గా చెప్పేవారు కూడా. కానీ ఈ ఎన్నికల్లో అంశం ఏంటంటే ప్రధానంగా మనకి కనిపిస్తుంది, ఎవరూ కూడా మీరు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వటం మీ బాధ్యత, ఓట్లు వేయడం మా బాధ్యత, అయితే నీకే వేస్తామని చెప్పి మీకు చెప్పట్లేదు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకొని నాకు ఇష్టమైన ఓట్లు వేస్తామని చెప్పి అన్నారు అంతే. ఎక్కడ రివీల్ కావటం లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డబ్బులో ఎఫెక్ట్ అనేది న్యూట్రలైజ్ అయిపోయింది, దాని ప్రభావం అనేది క్షీణించిపోయింది. దాన్ని ఈ రాజకీయ పార్టీలు ఇప్పటికే గమనించాయండి. అందుకని ఏం చేస్తున్నారంటే వారు మరీ ఇంకా గచ్చంతలేని పరిస్థితుల్లో కొన్ని బ్లాకుల్లో కొంతమందికి డబ్బులు ఇచ్చుకుంటూ కొంతమందికి ఈసారి ఇవ్వలేకపోయారు. ఇవ్వకపోతే ప్రజలు నిలదీస్తున్నారు. అంటే ఈ డబ్బు ప్రభావం అనేది న్యూట్రలైజ్ అయ్యింది. కులాల వారీగా కూడా కొన్ని ఏదో పెట్టినట్టున్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల ముస్లింస్ కి ఎస్సీ ఎస్టీలకి వీళ్ళు తక్కువ ఇచ్చి టీడీపీ వాళ్ళు, అట్లా కాపులకి రెడ్లకి వైసీపీ వాళ్ళు తక్కువ ఇచ్చారు అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. అదే సార్, ఇప్పుడు ఏమైంది సార్ ఇక్కడ వ్యవస్థ, వాళ్ళు ఏం చేశారంటే ఈ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఏ కుటుంబం ఎవరికి ఎఫిలియేట్ అయిందనే విషయం కూడా వారి దగ్గర సమాచారం ఉంది. మన ఫోన్ నెంబర్లు కూడా వారి దగ్గర ఉన్నాయి. వారి మన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ దగ్గర నుంచి మన ఇళ్లకి, మన ఇళ్లలో ఉన్న ఫోన్లకు కూడా వాళ్ళు ఫోన్ చేసేస్తున్నారు. వాళ్ళు అంటే మన సమాచారం వాళ్ళ దగ్గర ఉందండి. అది ఆ సమాచారం కూడా ఉంది. ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారు, ఎవరు వేరు, ఎవరు సింపథైజర్స్, ఇవన్నీ సమాచారం ఉంది. కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా దాని ప్రభావం ఉండదని ఒక నిర్ణయానికి వాళ్ళకి రేపైనా రాబోతున్నారు. ఈ ప్రజలు కూడా మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి వేస్తున్నాం, ఇవ్వలేదు కాబట్టి వెయిట్ నుంచి పంటలేదండి, అక్కడ మాకు నచ్చేవాళ్ళకి వేస్తామని చెప్పి అన్నారు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఏ పార్టీ ఎటువంటి వాగ్దానం చేసింది, ఏ ప్రభుత్వం ఏమి చేసింది అన్న విషయంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చాలా విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. ప్రలోభాలకు లొంగటం లేదు. మీరు డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు కదంటే మీరు ఇస్తున్నారు కాబట్టి మీరు తీసుకుంటామని చెప్పి అన్నారు వాళ్ళు. తీసుకోకపోతే మళ్ళీ అదో తలనొప్పి కూడా, నువ్వు అవతల పార్టీ వాళ్ళు తీసుకోవట్లేదు. అక్కడ అటువంటి సంఘటనలు ఉన్నాయండి. మీరు మాకు వేస్తామని చెప్పి ఓపెన్ గా చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు కొన్ని ఈ మధ్యన కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటంటే కొన్ని అపార్ట్మెంట్లు కూడా వెళ్ళి సబర్బన్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్రాంతాలకు కూడా వెళ్ళి మీ అపార్ట్మెంట్ ఉన్న అవసరాలు ఏంటి, మొత్తం వైట్ వాష్ చేయించాలా, కలర్స్ వేయించాలా, లేకపోతే ఇంకోటి చేయించాలా, ఎంత అవుతుంది, 50,000 అవుతుందా, 1,00,000 అవుతుందా అని చెప్పి ఆ డబ్బులు కూడా ఇవ్వబోతా ఉంటుంటే కొంతమంది తీసుకున్నారు, కొంతమంది వద్దన్నారు. మీ స్థానం మీరు పనులు మాకు చేయొద్దని చెప్పి చెప్తున్నారు అక్కడ. ఇది ఒక ఆస్పెక్ట్ అండి. రెండో ఆస్పెక్ట్ అంటే సంక్షేమానికి సంబంధించి, అలాగే ఏ ప్రభుత్వం అయితే మనకి గూడ్స్ డెలివరీ చేస్తుంది, ఈ అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తున్నారు, విజ్ఞతలో ఓటు వేస్తున్నారు. మీరు ఇందాక చెప్పారు, గత ఎన్నికల్లో పసుపు కుంకుమకి పథకం కింద దాదాపు ఒక్కొక్క మహిళకి 10,000 చొప్పున దాదాపు 9,000 కోట్ల రూపాయలు పంచారు. అదే కాకుండా అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతులు కూడా దానికి ఉన్న 2 months ముందే అదొక 4,000-5,000 కోట్లు పంచారు. దాని ప్రభావం ఉంటుందని చెప్పి అనుకున్నాడే చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ 40 సంవత్సరాల అనుభవం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోలేకపోయారు. అదే మనం డబ్బులు చేస్తే వీళ్ళు ఓట్లు వేయటం లేదనే విషయానికి